అరే రే 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 రే. ఏందది? ఏయ్ ఎవరక్కడా? నేనెప్పుడు చూడలే అట్లా. ఎవ్వరు లేరు బావా, గాలే అది. గాలా? ఇంకా గా మధు మృదులాల జీవితంలో అదృష్ట శక్తి దాపరిచినట్టు మన జీవితంలో కూడా జొర్రబడ్డదేమో తెగ భయపడ్డా నేను. ఏహే, ఏ అదృష్ట శక్తి లేదు, అదృష్ట శక్తి లేదు. మనలాగే ఇప్పుడు మనం అనుకోలే గాలిని చూసి అదృష్ట శక్తి అని, అట్లనే వాళ్ళు కూడా. గాలి కాబట్టి నయమైనది, అదే అదృష్ట శక్తి అనుకో వాయమ్మనే ఎంత ఇబ్బంది అవుతుంది కదా. అసలే ఆ పిల్ల చాలా కష్టపడి వాళ్ళ అత్తను మంచిగా చేసుకొని వాళ్ళ భర్తకి దగ్గరై వాళ్ళిద్దరు కలిసి ఊటి పోయారు. ఊటీలో చల్లగాలి కానీ బయటికి పోయారు. చల్లగా లేదా గిప్మని గింత గాడు మూతి కొట్టింది. అది ఇప్పుడు గాలో లేకపోతే ఎవరన్నా దబాయించి బెదిరిస్తున్నారో ఏం అర్థమైతలేదు. చల్లగా సాఫీగా సాగుతున్న జీవితాలల్లా గీళ్ళు లేంది బయ్యి. ఏహే ఏం కాదులే బాబా, చూద్దాంపా. మృదుల కళ్ళు తెరువు. మృదుల 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 చూడు. మృదుల మృదుల అసలు మేము అటు వెళ్లే వాళ్ళమే కాదు. పొద్దున పేపర్లో న్యూస్ చూడగానే సంతోషంలో మధు గారికి చెప్పాలనే ఆతృతతో పరిగెత్తుకుంటూ వెళ్ళాను. ఆ కంగారులో పావు మీద చూసుకోకుండా కాలేసినట్టున్నాను. కాటేసింది. ఇక్కడుంటే ఏదో ఒక సమస్య వస్తోందని అక్కడికి పంపిస్తే అక్కడ కూడా అలాగే ఉంది. రేపే ముహూర్తం ఉంది కదా, ఆ సమయానికి మళ్ళీ ఏం జరుగుతుందో. అక్కడ మిమ్మల్ని వదిలే ఇక్కడ నేను టెన్షన్ పడుతూ ఉండలేను. నేను మీ మావయ్య కలిసి పొద్దున్నే వచ్చేస్తాం. 4 రోజులుండి అందరం కలిసి వచ్చేద్దాం. మధు గారు, ఏంటిది మీరు కూడా చెప్పండి. గౌరవ్, ఏంటి నువ్వు కూడా? ముందా కన్నీళ్ళు తుడుచుకోండి. తుడిస్తే ఆగిపోతాయో వదినా? నాకు ఊహ తెలిసినప్పుడే అమ్మా నాన్న చనిపోతే పెద్దమ్మే అన్నీ అయి పెంచింది. ఇదిగో అన్నయ్య చేపట్టుకునే పెరిగాను. అందుకే తనని అన్నయ్య కంటే ఎక్కువగా ఫ్రెండ్గానే ఫీల్ అవుతాను.
అలాంటి అన్నయ్యకి సీతమ్మ లాంటి వదిన రావాలనుకున్నాను. నువ్వు వచ్చావు. నా కోరిక తీరింది. ఇంకో అమ్మ దొరికింది అనుకున్నాను. అప్పుడంటే ఊహ తెలియదు కాబట్టి అమ్మ పోయినా బాధ కూడా తెలియలేదు. ఇప్పుడు ఊహ తెలుసు కదా వదినా. ఈ అమ్మకేమన్నా అయితే తట్టుకోగలనా? గౌరవ్, అక్క, ఏమైందిరా? పోయిందో లేదో అది. పోవాల్సిందే అక్క. కానీ అదృష్టం బాగుండి పాము కాటేసినా బతికిపోయిందక్క. పావు కాటేసిన బతకడమేందిరా? బురద పావేమైనా వదిలినావా? లేదక్క, ఒక్క కాటుతో పైకి పంపించే కాలనాగను వదిలాను. వెంటనే విషయం లాగపోయి ఉంటే చచ్చుండేది. దానికి అదృష్టం గిట్ల దానికొస్తుందేందిరా? గోది బతకడానికి ఇల్లే. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. రేపు పొద్దున్న కల్లా దాని సావు కబురు నా సెవిలో పడాలి. అక్క, రేపొద్దున వాళ్ళ అత్తమామ వస్తున్నారు. ఫోన్లో మాట్లాడుతుంటే విన్నా. నా సవితొస్తోందా? అయితే దానికి డౌట్ వచ్చేసింది. సరే రాని, సావనెత్తుకుంటూ గదే వస్తుందన్నమాట. లచ్చ కాదురా, 10 లక్షలిస్తా. ఎంతమందిని పిలిపిస్తావో పిలిపించు. మొత్తం అందరూ ఒకేసారి పైకి పోవాలి. అలాగే అక్క, నేను చూసుకుంటా. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఆచి తూచి అడుగు వేయాల్సిన తరుణం ఇది. ఏ కీడు ఎటువైపు నుంచి వస్తుందో, ఏ నీడ ఎలా కమ్ముకొస్తుందో ఎవ్వరం చెప్పలేం. ప్రయాణం ఎలా జరిగింది అత్తయ్య? నువ్వెలా ఉన్నా? చాలా కంగారు పడిపోయానమ్మా. ఎంత మంచి మనసు నీది. ఎప్పుడూ అందరి సంతోషం కోసం ఆలోచిస్తా. నీకిలా జరగడమేంటి? అసలు నీకేదన్నా జరుగుంటే మేమంతా ఏమైపోయేవాళ్ళం? అత్తయ్య, ఏంటిది? నేను బానే ఉన్నాను కదా, చూడండి. గోవిందు పసరిచ్చాడు కదా, నొప్పి కూడా పోయింది. అత్తయ్య వస్తే నన్ను చూసి తట్టుకోలేరు, చెప్పొద్దు అని చెప్పానా? అందుకే
అమ్మవారిని దర్శించుకుందామని వచ్చాం. సరే, తొందరగా ఫ్రెష్ అవ్వండి నాన్న. అమ్మవారి దర్శనానికి వెళ్దాం. పదండి. పదండి అత్తయ్య, రండి. అత్తయ్య, గోవింద్ అన్నీ చెప్పాడు కానీ మన కులదైవం గురించి చెప్పలేదు. లేదంటే వచ్చి రాగానే దర్శించుకునేవాళ్ళం. సరదాగా 4 రోజులు గడపడానికి వచ్చారు కదమ్మా, అందుకే చెప్పినట్లేడు. ఇంకా నేనే ఫోన్ చేసి వెళ్ళమని చెప్దాం అనుకున్నాను. ఇదిగో ఇంతలోనే ఇలా జరిగింది. అసలు వరుసగా ఇలా జరుగుతుంటే అనుకోకుండా జరుగుతున్నాయనుకోవాలా, లేక కావాలని చేస్తున్నారనుకోవాలా, ఏమీ అర్థం కావడం లేదమ్మా. అమ్మా, ఏదో గాలి ఎక్కువగా ఉండడం వల్ల ఫైర్ మొహానికి తగిలింది. తర్వాత పాము కాటేయడం అంటే అది అనుకోకుండా జరిగింది. దాని గురించి అనుమానం ఎందుకమ్మా? అయినా ఇక్కడ మనకు శత్రువులు ఎవరున్నారు ఇవన్నీ కావాలని చేశారనుకోవడానికి? రే గౌరవ్, ఏమైందిరా? ఎవరో వస్తున్నట్టు అనిపించింది అన్నయ్య. ఎవరున్నారు అక్కడ? ఎవరు లేరు కదా. వీడింతే బావా, మనమేదైనా అంటే చాలు వీడు ఊహల్లోకి వెళ్ళిపోతాడు. ఇక్కడ మనకెవరూ శత్రువులు లేరన్నావు కదా, ఆల్రెడీ ఎవరో ఉన్నట్టు మనల్ని ఫాలో అవుతున్నట్టు ఊహించేసుకో. అది కాదు. ఏ కీడు ఎటువైపు నుంచి వస్తుందో, ఏ నీడ ఎలా కమ్ముకొస్తుందో ఎవ్వరం చెప్పలేం. అంతే కదరా? అందుకే సినిమాలు ఎక్కువ చూడొద్దు అనేది. నిజంగా ఎవరో వస్తున్నట్టు అనిపించిందే బాబు. నమ్మకపోతే ఏం చేస్తాం? సరే పదండి. ఎవడ్రా నువ్వు?
నువ్వా? అంటే కనకం నిన్ను ఇక్కడి వరకు కూడా పంపించిందా? చెప్పరా చెప్పరా చెప్పు అసలు ఏం చేయాలని పంపించింది? ఏంటి దాని ఉద్దేశం? చెప్పు చెప్పరా. నాకేం తెలియదు. చెప్పరా, తెలియకుండా ఇక్కడ దాకా వచ్చావా? చెప్పరా, తనేం మా అన్నయ్య చెప్పు. కొట్టడానికి కర్రెత్తి చెప్పు. ఏం తెలియదంటావేంట్రా? చెప్పు చెప్పు చెప్పరా చెప్పరా చెప్పు చెప్పు. మధు, వాణ్ణెంత కొట్టినా వాడు ఏమీ చెప్పడు. అయినా కనకం ఉద్దేశం ఏంటో క్లియర్గా తెలిసాక ఇంకా వాడు చెప్పేదేంటి? ఇంట్లో గ్యాస్ లీక్ చేసి చంపాలనుకుంది. ఇప్పుడు ఏకంగా మనుషుల్ని పంపించింది. అది ఇట్లాంటి పనులేవో చేస్తుందని అప్పుడే దాన్ని జైలుకు పంపించమని చెప్పిన. ఫోన్లే ఆడదాన్ని వదిలేసినావు. కానీ అది అసలు ఆడదాని లెక్కుందా? చూడు అసలు ఇప్పుడు అదేం చేస్తుందో. ఇలాగే వదిలేస్తే అది ఇంకా ఎంతకైనా తెగిస్తుంది అత్తయ్యా. దాన్ని వదలకూడదు. కనకంతో ఎప్పటికైనా మనకు ప్రాబ్లమే. ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి. ఏసీపీ గారితో మాట్లాడండి. హలో ఏసీపీ గారు, నేను కృష్ణప్రసాద్ని. ఏందిరా నువ్వు చెప్పేది? 10 మంది నన్ను తీసుకుపోయి వాళ్ళని చంపిరారని చెప్తే చేతకానుడు లెక్క దొరికిపోయినవా? సిగ్గులేదు? మన టైం అస్సలు బాలేదక్క. ఒక్కడ కూడా వర్కౌట్ అవ్వట్లేదు. వాళ్ళు నన్ను చూసింటారు కాబట్టి నువ్వే చేస్తున్నావని కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకైనా మంచిది నువ్వు జాగ్రత్తగా ఉండక్క. నన్నెవడేం చేస్తాడ్రా? వాడు ప్రాణాలు దియందే వదిలేదిలే. ఏమైనా అరెస్ట్ చేయండి. ఏంది? హలో ఏసీపీ గారు. ఓకే, థ్యాంక్ యూ. ఏమైందండి? కనకోని పోలీసులు అరెస్ట్ చేశారు బ్రాహ్మణి. ఈ పని అప్పుడే చేసుంటే ఏ బాధ ఉండేది కాదు. పోన్లే, ఇప్పటికైనా దరిద్రం వదిలిపోయింది. సరే పోదాం పదండి.